తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి రాష్ట్ర మంత్రి నారా లోకేష్ ఈరోజు మంగళగిరిలో ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. సహజంగా తన నియోజకవర్గం కాబట్టి, మంత్రి కాబట్టి, పైగా రాష్ట్ర రాజధాని ఆ ప్రాంతమే కాబట్టి అక్కడ శ్రద్ధ వహించడంలో ప్రత్యేకమైన కేంద్రీకరణలో ఏం ఆశ్చర్యం లేదు. పైగా లోకేష్ 2019 ఎన్నికల్లో అక్కడ ఓడిపోయిన తర్వాత స్వల్ప మెజార్టీతోనే ఓడిపోయారు, తేడాతో. దాని మీద చాలా శ్రద్ధ పెట్టి ఆ నియోజకవర్గాన్ని అలా క్రమ పద్ధతిలో పెంచుకుంటూ వచ్చారు. ఒక విధంగా చెప్పాలంటే పార్టీ మిగతా చోట్ల ఎట్లయినా కానీ ఈ నియోజకవర్గం మటుకు తనకు కంచుకోటగా తయారవ్వాలి భవిష్యత్తులోనే. అప్పుడు కూడా నేను చెప్పేవాడిని, పార్కులు లేకపోతే ఇంకా కొన్ని ఇలాంటి వాటికి కూడా వ్యక్తిగతంగా కానీ ఆయన మనుషులు వెంటనే వెళ్ళిపోవటం, అలాగే ఎక్కడ చూసినా కానీ ఆయన హోర్డింగ్లు బోర్డులు పెట్టడం, ఇదంతా ఒక క్రమ పద్ధతిలో జరిగింది. మనకు తెలుసు దేశంలో వివిఐపి కాన్స్టిట్యున్సీస్ అతి ముఖ్యమైన నాయకుల నియోజకవర్గాలు అంటే ముఖ్యమంత్రులు, వాళ్ళకి సంబంధించిన సీనియర్ మంత్రులు, ఇలా వాళ్ళు వాటిని ప్రత్యేకమైన శ్రద్ధతో కాపాడుకుంటారు మిగిలిన ఫలితాలతో సంబంధం లేకుండా. లోకేష్ ఎన్నికల్లో పోటీ చేయడం, ప్రత్యక్ష ఎన్నికల్లో అంతకుముందు కౌన్సిల్లో ఉన్నారు కదా, కాబట్టి మొన్న అది ప్రయత్నం చేశారు. సో ఆయనే ఓడిపోయారు అన్నది వైసీపీ వాళ్ళు చాలా పెద్ద ఎత్తున దాన్ని నిరంతరం అపహాస్యం చేస్తుండేవాళ్ళు. దాన్ని కూడా ఒక సవాల్గా తీసుకోవడం, పైగా ఇంకో నియోజకవర్గం ఏది ఎక్కడ కావాలి, చంద్రబాబు నాయుడు కుప్పం. అసలు కుప్పంలోనే చంద్రబాబు నాయుడిని ఎలాగైనా లేకుండా చేస్తాము అని జగన్ ప్రత్యేకించి కేంద్రీకరించి ఆ మాజీ ఐఏఎస్ చంద్రమౌళి కుమారుడు భరత్ను ప్రోత్సహించి మంత్రిని చేస్తానని చెప్పి హామీలు ఇచ్చి ఎన్నికలకు ముందే ఇవన్నీ చేశారు. ఇంత చేసినా కానీ ఆ పార్టీ ఓడిపోయింది. 40% ఓట్లు అంటున్నారు కానీ 11 సీట్లకు పడిపోయింది. అది జరిగింది. ఆ పార్టీ ఎలా ఉంటుందనే విషయం అలా ఉంచి కుప్పంను ఏదో చుట్టుముట్టి దిగ్బంధనం చేయొచ్చు, చంద్రబాబు మీద కేసులు ఇవన్నీ కూడా అక్కడే జరిగాయి. సో దాని మీద వాళ్ళ వ్యూహం అంతగా ఫలించలేదు. కానీ ఈ మంగళగిరికి వచ్చేసరికి నారా లోకేష్ ఒక క్రమ పద్ధతిలో వ్యూహాత్మకంగా అక్కడ పట్టు పెంచుకుంటూ వచ్చారు. దీంతో వైసీపీ జగన్మోహన్ రెడ్డి కూడా వాళ్ళ అభ్యర్థి ఎవరు, ప్రత్యర్థి అన్నది కూడా ఒక సమస్య అయింది. ముందు ఆళ్ళ రామకృష్ణారెడ్డి 2 సార్లు గెలిచిన ఆయనకు అది లేకుండా అయింది. ఆ తర్వాత ఆయన కొద్ది రోజులు షర్మిల పార్టీలోకి వెళ్ళి ఆయన మళ్ళీ తిరిగి వచ్చారు. ఆ తర్వాత ఇంకొక గంజి చిరంజీవి అని ఆయన తీసుకొని ఆయన్ను ప్రోత్సాహం ఉన్నారు. ఆయన తర్వాత అది నడవలేదు. తర్వాత ఇంకొక అభ్యర్థిని తీసుకొచ్చారు. సో ఇవన్నిటి మధ్యలో లోకేష్ 90,000 మెజార్టీ సంపాదించారు అక్కడ. ఆయన ఈరోజు సభలో మాట్లాడిన తీరు ఈ విశ్వాసాన్నే కాకుండా ఆయన దృష్టికోణాన్ని కూడా చెప్తుంది. ఇంకొకటి, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి, గౌరవనీయ ముఖ్యమంత్రి అని అంటాడు కదా సభలో నాన్నగారు అయినా. సో చంద్రబాబు నాయుడు కుప్పంలో, మంగళగిరిలో మేము ఎన్నికలకు ముందు సర్వే చేస్తే మంగళగిరి వెనకబడి ఉంది మెజార్టీలో. ఇంత చేసినా కానీ మంగళగిరి వెనకబడి ఉంది ఏంటి, తక్కువ ఓట్లు కనిపిస్తున్నాయని నేను అనుకున్నాను. కాదులే, ఇప్పుడు ఇలా సర్వేలో చెప్పకపోయినా ఓట్లు మటుకు వస్తాయని అప్పుడు నాకు నమ్మకం ఉండింది. నా నమ్మకాన్ని మించి 90,000 తెప్పించారు. అంటే కుప్పంలో 50,000 అటు ఇటు వచ్చింది, ఇక్కడ 90,000 అంటే దాదాపు రెట్టింపు. కాబట్టి ఇక్కడ పరోక్షంగా తెలుగుదేశం నాయకత్వము, అందులో లోకేష్ యొక్క ప్రాధాన్యత, ఆయనకు అంతకంతకు కూడా ఆయన చుట్టూ ఒక అధికార వలయం ఏర్పడుతున్న తీరు మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఈ సభలో మిగతా అంశాలు ఏం మాట్లాడలేదు లోకేష్. కుప్పము, నాన్నగారు, తన కుటుంబంలో కూడా ఈ విషయమై వచ్చినటువంటి సంభాషణలో పరస్పరం మీరు స్పీడ్ ఎక్కువగా ఉందని చంద్రబాబు అన్నాడని, ఇవన్నీ కూడా అంటే యథాలాపంగా క్యాజువల్గా కామెంట్ చేసినప్పటికీ కూడా వాటి వెనక ఉన్నటువంటి రాజకీయమైన తూకము, రాజకీయమైనటువంటి ప్రాధాన్యత మనకు స్పష్టంగా అర్థమవుతాయి. మంగళగిరికి మీరు నాకు ఇంత మద్దతు ఇచ్చారు కాబట్టి ఈ మాట ఒకటి చెప్పి, ఆ తర్వాత నేను ఇక్కడ 100 పడకల ఆసుపత్రి పెట్టాలి అని చెప్తే ఎవరు కాదనలేదు, ఫలానాది కాదంటే ఎవరు కాదనలేదు. అంటే క్యాబినెట్లో నేను ఈ ప్రతిపాదనలు చేసినప్పుడు ఎవ్వరూ కాదనలేదు. ఎందుకు కాదనలేదంటే మీరు ఇచ్చిన మద్దతు అనే. మీరు ఇచ్చిన మద్దతు మంగళగిరి ఇచ్చిన ఒక మద్దతే కాదు, మొత్తం తెలుగుదేశం యొక్క మద్దతు లోకేష్ వెనుక ఉంది అనేది చాలా స్పష్టం ఈరోజు సభలో ఆయన మాట్లాడిన తీరు. అలాగే ఇతర నాయకులు లేదా ఇతర అంశాల జోలికి కూడా ఆయన ఏం పోలేదు. వైసీపీని ఎదుర్కోవడానికి బీజేపీ అలాగే జనసేన కలిసి పోటీ చేయడము, ఇదంతా ఉపయోగపడింది, మేమంతా కలిసి ముందుకు పోతామని అక్కడ దాన్ని అంతవరకు పరిమితం చేసి
మీరు చాలా బ్రహ్మాండంగా మద్దతు ఇచ్చారు కాబట్టి నేను కూడా మీకు తీర్చుకుంటాను, వరుసగా అన్నీ చేస్తూ పోతాను. ఆ స్థానిక నాయకుడు ఒక ఆయన వీటన్నిటికీ బాధ్యుడిగా ఉంటారు. ఫలానా తేదీని శంకుస్థాపన చేసి ఏడాదిలో పూర్తి చేస్తామని అంటే ఒకటి స్పష్టమవుతుంది, మంగళగిరిని పూర్తిగా తన కంచుకోటగా భవిష్యత్తులో కూడా తను పోటీ చేయడానికి వీలుగా తీర్చిదిద్దుకోవడానికి లోకేష్ వ్యూహం సిద్ధం చేసుకున్నారు. దానికోసం టీం లోకేష్ని ఏర్పాటు చేసుకున్నారు. చంద్రబాబు నాయుడు ఆయన ప్రభుత్వం కూడా దీనికి పూర్తిగా ఈ దిశలో ఉన్నాయని, ఎలాగూ సిఆర్డీఏ ప్రాంతము అవన్నీ కూడా అక్కడికే వస్తాయి కాబట్టి ఇంకొక ఆసక్తికరమైన అంశం ఉంది. ఇంచుమించుగా మంగళగిరి, తాడేపల్లి, లేకపోతే ఉండవల్లి ఈ ఊర్లన్నీ తీసుకుంటే కీలక నాయకత్వం చంద్రబాబు నాయుడు నివాసం అక్కడే. ఆయన ఇప్పుడు కొత్త భవనం కూడా కడతాడంటున్నారు. జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్ అని వీళ్ళు అంటూ ఉంటారు. పవన్ కళ్యాణ్ జనసేన కార్యాలయం కూడా అక్కడే ఉంది. సహజంగా లోకేష్ ఇంకా ఇతర మంత్రులు రేపు అమరావతి నిర్మాణం ప్రధానమంత్రి వచ్చి అది జరిగితే కనుక అది పూర్తిగా అది జరిగిన మేరకు అది కూడా. కాబట్టి మంగళగిరి అనేది వ్యూహాత్మకంగాను పాలనా పరంగాను రాజకీయంగాను లోకేష్కు చాలా పెద్ద కేంద్రం కాబోతూ ఉంది. కుప్పం వర్సెస్ మంగళగిరి అంటే వేరే, ఇది వైసీపీ వర్సెస్ టీడీపీ లేదా జనసేన టీడీపీ సంబంధాలు అంటే ఈ అంశాలు కాకుండా ఏకంగా కుప్పం టు మంగళగిరి అని చెప్పడంలో కూడా లోకేష్ ఇస్తున్న సంకేతాలు, తెలుగుదేశం ఇస్తున్నటువంటి సంకేతాలు ఆసక్తికరమైనవి. సరే, మనం ఇలా మాట్లాడితే అవన్నీ మీరు ఆలోచిస్తున్నారు, మేము మామూలుగానే చెప్పాము, లేదా మీకు అన్నీ కనిపిస్తున్నాయి. అందరికీ అన్నీ కనిపిస్తాయి. ఎందుకంటే రాజకీయాల్లో అందులో ముఖ్య స్థానాల్లో ఉన్నవాళ్ళు ఏ మాట కూడా అనవసరంగా మాట్లాడరు. దాని ద్వారా ఎలాంటి సంకేతాలు ఎవరికి చేరుతాయి, ఎవరిని కాస్త సంతోషపెట్టాలి, ఎవరిని కొంచెం అదుపులో పెట్టాలి, ఇలాంటి ఆలోచనలన్నీ వాళ్ళకు ఉంటాయి. అలా కాకుండా ఇదే ఒక ఉమ్మడి సభ అయితే, లేదు ఇది ఒక రాజకీయ సభ అయితే చాలా భిన్నంగా ఉండేది. ఇక్కడ నియోజకవర్గం తెలుగుదేశం యొక్క భవిష్యత్ కోటగా లోకేష్ ఇంకో మాట కూడా ఎప్పుడు చెప్తూ వచ్చారు, మంగళగిరి చరిత్రలో మేము గెలిచింది చాలా తక్కువ. నిజంగానే అక్కడ సిపిఎం గెలిచింది, కాంగ్రెస్ గెలిచింది, మేము చాలా తక్కువ సార్లు గెలిచిన చోట నేను ఓడిపోవటం ఏమాత్రం పెద్ద సమస్య కాదు, ఇన్ని ఓట్లు తెచ్చుకోవడమే నాకు చాలా పెద్ద విషయము ఇక్కడ అని చెప్తుండేవాళ్ళు ఆయన. సో ఇప్పుడు ఆయన పూర్తిగా క్లెయిమ్ చేస్తున్నారు, మంగళగిరి నాకు చాలా మంగళప్రదంగా రాజకీయ భవిష్యత్తుకు ఇది పునాది వేస్తుందని, ఆ దిశలో పెంచుకోవడానికి బహుశా ఇంకా చాలా అడుగులు పడేటట్టుగా స్పష్టమవుతుంది. కుప్పం వర్సెస్ మంగళగిరి, వర్సెస్ కాదు, కుప్పం టు మంగళగిరి అన్నది అది కేవలం చంద్రబాబు లోకేష్ల నియోజకవర్గాల మధ్యలో దూరమే కాదు, అది తెలుగుదేశంలో జరగబోయేటటువంటి నాయకత్వ పరివర్తనకు కూడా ఒక సంకేతం అవుతుంది.